గుప్తయుగం. వెల్కమ్ టు జేపీ స్టడీ. గుప్తయుగం గురించి తెలుసుకుందాం. గుప్తవంశ మూల పురుషుడు శ్రీగుప్తుడు. గుప్తరాజ్య స్థాపకుడు మొదటి చంద్రగుప్తుడు. గుప్తవంశ మూల పురుషుడు ఎవరు? శ్రీగుప్తుడు. అదే గుప్తరాజ్య స్థాపకుడు మొదటి చంద్రగుప్తుడు. గుప్తరాజుల్లో ముఖ్యులు ఎవరెవరు? సముద్రగుప్తుడు, రెండో చంద్రగుప్తుడు, కుమారగుప్తుడు లాంటి చక్రవర్తులు గుప్తరాజుల్లో ముఖ్యులు. చివరి గుప్త చక్రవర్తి విష్ణుగుప్తుడి కాలంలో హునుల దండయాత్ర వల్ల గుప్త సామ్రాజ్యం పతనమైంది. గుప్త సామ్రాజ్యం ఎవరి కాలంలో పతనమైంది? విష్ణుగుప్తుడి కాలంలో. గుప్త సామ్రాజ్యం ఎవరి దండయాత్రల వల్ల పతనమైంది? హునుల దండయాత్ర వల్ల. గుప్తుల కాలం భారతదేశ చరిత్రలో తొలి స్వర్ణయుగంగా పేరొందింది. భారతదేశ చరిత్రలో తొలి స్వర్ణయుగంగా ఏ కాలం పేరొందింది? గుప్తుల కాలం. గుప్తుల యుగానికి ఆధారాలను రెండు రకాలుగా పేర్కొంటారు. అవేవేవి? పురావస్తు ఆధారాలైన శాసనాలు, నాణాలు, కట్టడాలు మరియు మన్మయ పాత్రలు. రెండు సాహిత్య ఆధారాలు. చూద్దామా? ఇప్పుడు శాసనాల గురించి చూద్దాం. మంకువార్ బౌద్ధ శాసనం మొదటి కుమారగుప్తుడిని మహారాజ బిరుదుతో పేర్కొనింది. మొదటి కుమారగుప్తుడిని మహారాజ బిరుదుతో ఏ శాసనం పేర్కొనింది? మంకువార్ బౌద్ధ శాసనం. స్కందగుప్తుడి బిలారీ శాసనం హునులు, పుష్యమిత్ర వంశస్థులు గుప్త సామ్రాజ్యంపై దడిపిన దాడుల గురించి వివరిస్తుంది. హునులు, పుష్యమిత్ర వంశస్థులు గుప్త సామ్రాజ్యంపై జరిపిన దాడుల గురించి ఏ శాసనం వివరిస్తుంది? స్కందగుప్తుడి బిలారీ శాసనం. స్కందగుప్తుడి విజయాలను వివరించే అలహాబాద్ శాసనాన్ని అతడి సేనాని అయిన హరిసేనుడు వేయించాడు. హరిసేనుడు ఏ శాసనాన్ని వేయించాడు? అలహాబాద్ శాసనాన్ని. ఎవరి గురించి వేయించాడు? సముద్రగుప్తుని యొక్క విజయాల గురించి అలహాబాద్ శాసనం తెలుపుతుంది. ఎరాన్ శాసనం గుప్తుల కాలం నాటి సాంఘిక పరిస్థితులను వివరిస్తుంది. గుప్తుల కాలం నాటి సాంఘిక పరిస్థితులను ఏ శాసనం వివరిస్తుంది? ఎరాన్ శాసనం. సతీ సహగమనం గురించి ఎరాన్ శాసనం తెలుపుతుంది. ఎరాన్ శాసనంలో సతీ సహనం గురించి కూడా తెలుపుతుంది. ఉదయగిరి శాసనం, మెహరౌలి శాసనం, మెహరౌలి ఉక్కు స్తంభాల శాసనాలు రెండో చంద్రగుప్తుడిని గురించి పేర్కొంటాయి. రెండో చంద్రగుప్తుడి గురించి ఏ ఏ శాసనాలు పేర్కొంటాయి? ఉదయగిరి శాసనం, మెహరౌలి ఉక్కు స్తంభాల శాసనాలు. గుప్తయుగానికి సంబంధించి సుమారు 42 శాసనాలు లభిస్తున్నాయి. అందులో 27 శిలాశాసనాలే. మొత్తం 42 శాసనాల్లో 23 శాసనాలు ప్రత్యేక వ్యక్తుల రికార్డులైతే మిగిలిన 19 శాసనాలు ప్రభుత్వ అధికార సంబంధ శాసనాలు. ప్రభుత్వ అధికార సంబంధ శాసనాలు ఎన్ని? 19. మొత్తం శాసనాలన్నీ 42. అందులో శిలా శాసనాలు 27. 23 శాసనాలు వేటి గురించి తెలుపుతున్నాయి? ప్రత్యేక వ్యక్తుల గురించి, వారి యొక్క రికార్డ్స్ తెలుపుతున్నాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ సాహిత్యం గురించి చూద్దాం. సాహిత్యము మొదటి చంద్రగుప్తుడి కాలం నాటి రాజనీతి గ్రంథమైన నీతి సారాన్ని కామందకుడు రాశాడు. మొదటి చంద్రగుప్తుడి కాలంలో రాజనీతి గ్రంథం ఏది? నీతి సారం అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? కామందకుడు. ఎవరి కాలంలో? చంద్రగుప్తుడి కాలంలో. కామందకుడు చంద్రగుప్తుడి కాలంలో నీతి సారాన్ని, రాజనీతి గ్రంథమైన నీతి సారాన్ని రాశాడు. గుప్తుల కాలం నాటి రాజనీతి, పరిపాలనా విషయాలని ఏ గ్రంథం తెలుపుతుంది? నీతి సార గ్రంథం తెలుపుతుంది. క్రీస్తు శకం 4వ శతాబ్దంలో రాసిన నారద స్మృతి, బృహస్పతి స్మృతి లాంటి రచనలు గుప్తుల చరిత్రను పేర్కొంటున్నాయి. గుప్తుల చరిత్రను ఏ ఏ రచనలు పేర్కొంటున్నాయి? నారద స్మృతి, బృహస్పతి స్మృతి. ఏ శతాబ్దంలో? క్రీస్తు శకం 4వ శతాబ్దంలో. విశాఖదత్తుడు రచించిన దేవి చంద్రగుప్త నాటకం రామగుప్తుడు శకరాజైన బసవ చేతిలో పొందిన ఓటమిని తెలుపుతుంది. విశాఖదత్తుడు ఏమేం రచించాడు? దేవి చంద్రగుప్తక నాటకాన్ని రచించాడు. విశాఖదత్తుడు దేవి చంద్రగుప్త నాటకాన్ని రచించాడు. ఈ నాటకంలో రామగుప్తుడు
శకరాజైన ఎవరు శకరాజైన బసవ చేతిలో ఓటమిని సాధించాడని ఓటమిని పొందాడని దేవి చంద్రగుప్త నాటకం తెలుపుతుంది. ఎవరు రచించారు దేవి చంద్రగుప్త నాటకాన్ని? విశాఖదత్తుడు. మొదటి చంద్రగుప్తుడి విజయాలని వజ్జీకుడు రచించిన కౌముదీ మహోత్సవ గ్రంథం వివరిస్తుంది. కౌముదీ మహోత్సవ గ్రంథం ఏం వివరిస్తుంది? మొదటి చంద్రగుప్తుడి విజయాలను వజ్జీకుడు రచించాడు. కౌముదీ మహోత్సవ గ్రంథం ఏం వివరిస్తుంది? మొదటి చంద్రగుప్తుడి యొక్క విజయాలను వివరిస్తుంది. ఈ కౌముదీ మహోత్సవాన్ని ఎవరు రచించారు? వజ్జీకుడు. గుప్తయుగం నాటి పట్టణ ప్రజల జీవిత విధానాలను, చారుదత్త వసంత సేవల మధ్య ఉన్న ప్రేమాయణాన్ని గురించి కూడా పేర్కొంటుంది. వాయు పురాణంలో గుప్తుల చరిత్రను ఎక్కువగా వివరించారు. ఏ పురాణంలో గుప్తుల చరిత్రను వివరించారు? వాయు పురాణంలో ఆర్య మంజుశ్రీ రాసిన మూలకల్ప గ్రంథంలో గుప్తరాజుల ప్రస్తావన అనేక శ్లోకాల్లో పేర్కొన్నారు. గుప్తరాజుల ప్రస్తావన మూలకల్ప గ్రంథంలో ఎవరు రాశారు? ఆర్య మంజుశ్రీ. ఎలా రాసింది ఆవిడ? శ్లోకాల్లో రాశారు. చూడండి. క్రీస్తు శకం 672లో భారతదేశానికి వచ్చిన ఇత్సింగ్ అనే చైనా యాత్రికుడు చిలికిటో అనే శ్రీగుప్తుడు అనే రాజు నలంద బౌద్ధ విహారంలో కొన్ని గ్రామాలను చైనా వారికి దానం చేసినట్లు ఆయన తన రచనలో పేర్కొన్నాడు. ఎవరు పేర్కొనింది? ఇత్సింగ్. ఎప్పుడు వచ్చాడు ఈయన భారతదేశానికి? క్రీస్తు శకం 672లో. యతి వృషభుడు అనే బౌద్ధ సన్యాసి రాసిన తిలస్య పన్నాటి అనే గ్రంథం గుప్తుల కాలం నాటి బౌద్ధ మత ప్రాచుర్యాన్ని తెలుపుతుంది. గుప్తుల కాలంలో బౌద్ధ మతం ప్రాచుర్యంలో ఉందని ఏ గ్రంథం తెలుపుతుంది? తిలస్య పన్నాటి. ఈ తిలస్య పన్నాటి గ్రంథాన్ని ఎవరు రాశాడు? యతి వృషభుడు అనే బౌద్ధ సన్యాసి. ఇది ఏ కాలం నాటిది? గుప్తుల కాలం నాటి బౌద్ధ మత ప్రాచుర్యం కలిగి ఉందని తెలుపుతుంది. రెండో చంద్రగుప్తుడి కాలంలో వచ్చిన చైనా యాత్రికుడు పాహియాన్ అప్పటి పరిస్థితులను తన కువోకి గ్రంథంలో వివరించాడు. కువోకి గ్రంథంలో చైనా యాత్రికుడైన పాహియాన్ ఎవరి కాలంలో జరిగిన పరిస్థితుల గురించి వివరించాడు? రెండో చంద్రగుప్తుడి కాలంలో జరిగిన పరిస్థితులను కువోకి గ్రంథంలో వివరించాడు. ఎవరు వివరించాడు? చైనా యాత్రికుడైన పాహియాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.